హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో గురువారం కో-ఆప్టెక్స్ వస్త్ర వ్యాపార కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఇక వస్త్ర వ్యాపారానికి కేంద్రం తమిళనాడు ప్రాంతం. చేనేత కార్మికులకు ఏళ్ల తరబడి ఉపాధిని కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న తమిళనాడు ప్రభుత్వాన్ని అభినందిస్తూ తెలంగాణ ప్రాంతంలో ఈ కో-ఆప్టెక్స్లు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ కూడలిలో పేద మధ్యతరగతి ప్రజల కోసం కో-ఆర్టీసీని ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వస్త్ర పరిశ్రమకు తమిళనాడు చాలా పాపులర్. తమిళనాడు నుంచే పెద్ద ఎత్తున అనేక రకాల వస్త్రాలు తయారీలో కానీ, ముఖ్యంగా హ్యాండ్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి వస్తువుల తయారీలో కానీ, చేనేత వస్త్రాలు కానీ మరి మన దేశంలో తయారు చేసి ప్రపంచంలో అనేక దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. చాలా వస్త్ర పరిశ్రమలో లక్షలాది మంది కార్మికులు తమిళనాడులో దీని మీద డిపెండ్ అయి ఉపాధి పొందుతా ఉన్నారు. ఇటీవల కాలంలో మన దేశంలో ఈ యొక్క మరి చేనేత వస్త్రాలు తయారు చేసి ఏదైతే ముఖ్యంగా ఖాదీకి సంబంధించినటువంటి కూడా తయారు చేసి మనము ప్రజలకు అందుబాటులో పెట్టాము. ఈ సంవత్సరము ఎన్నడూ లేనంతగా మన దేశంలో ఖాదీకి సంబంధించినటువంటి వస్త్రాలు ప్రజలు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈరోజు కోఆప్టెక్స్ ద్వారా చాలా ప్రపంచంలోనే పోటీ పడే విధంగా అందమైనటువంటి వస్తువులు తయారు చేయడము, వాటిని మార్కెట్లో డొమెస్టిక్ కానీ అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ కానీ చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను ఒకటే ప్రజలను కోరుతా ఉన్నాను, రానున్న రోజుల్లో ఈ యొక్క చేనేత కార్మిక